హాయ్ వెల్కమ్ టు వావ్ ఏమి రుచి మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో ఈ వారం మనం రైస్ అనే ఫుడ్ ఐటమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇట్స్ రైనింగ్ రైస్. సో రైస్తో ప్రిపేర్ చేసుకునే డిషెస్, పులావ్స్, బిర్యానీస్, ఫ్లేవర్డ్ రైస్, హర్బల్ రైస్ అన్నీ కూడా వీ విల్ ట్రై అండ్ మేక్ ఇట్. ఆల్రెడీ కొన్ని చేసాం, ఇంకొన్ని చేయబోతున్నాం. ఇవాళ ఈ రోజుకి మనం రెండు సెగ్మెంట్స్లో ఫస్ట్ సెగ్మెంట్లో విల్ మేక్ అ డిష్ విచ్ గోస్ విత్ ద రైస్ అండ్ దెన్ సెకండ్ సెగ్మెంట్లో రైస్ తయారు చేసుకుందాం. సో వి గోయింగ్ టు మిడిల్ ఈస్ట్, అంటే మెడిటేరియన్, అరేబియన్ అండ్ పర్షియన్ ఫ్యూజన్తో ఉన్న విల్ మేక్ అవర్ అరబ్ చికెన్. దాని తర్వాత విల్ మేక్ అవర్ మెడిటేరియన్ రైస్. ముందుగా లెట్స్ స్టార్ట్ అవర్ అరేబియన్ చికెన్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. Onion, whole garam masala, bay leaves, chicken, ginger garlic paste, turmeric, curry powder, red chili powder, alage fresh mint, coriander. వాటితో పాటు ఇక్కడ there are a group of ingredients: soaked almonds, soaked cashew, jalapenos, green chilies, gherkins, and finally salt, pepper and oil. ఈ ఇంగ్రీడియంట్స్ చూసినట్టయితే ఆల్ దీస్ ఐటమ్స్ ఇప్పుడు ఈ అరబ్ చికెన్ అంటున్నాం, బట్ వీఆర్ యూజింగ్ స్పైసెస్ దట్ వీ యూజ్ హియర్ ఇన్ ఇండియా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దిస్ గరం మసాలా ఆర్ ద కైండ్ ఆఫ్ ప్రిపరేషన్స్ దట్ వీ హ్యావ్, మన దగ్గర ఇక్కడ ఒక బ్రాంచ్ ఆఫ్ కుజిన్ ఉంది, మొఘలాయ్ కుజిన్ అంటాం. ఆల్సో అ లాట్ ఆఫ్ ఇండియన్ ప్రిపరేషన్స్ ఆల్సో యూజ్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా మనకు they have come from the area where we call it Mediterranean or Persian or Arab regions. So our influence mana paina undi, mana influence akkada kuda undi. So this is kind of a preparation which has all these elements and can be called as a fusion kind of food, which is now we are calling it Arabic chicken. So let's start the process. Munduga we'll start with our onion. Okay. Add oil to the pan. Onions going in. Onion cook lopu will try and make our paste. Paste kosam I have this jar lo will add jalapenos, alage gherkins, slice these gherkins. Also let's add green chilies. ఇందాక మనం ఈ జార్లో యాడ్ చేసుకున్న ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో సోక్ చేసుకున్నాం, సో దట్ దే మిక్స్ వెల్ ఆర్ గ్రైండ్ వెల్ అండ్ బికమ్ అ పేస్ట్. గ్రీన్ చిల్లీస్ గోయింగ్ ఇన్. ఆనియన్స్ కుక్ అయ్యే లోపు విల్ ఫినిష్ గ్రైండింగ్ అవర్
ready? Onions కూడా కుక్ అయిపోయాయి, మనకు కావాల్సిన కలర్ వచ్చేసింది. నౌ లెట్స్ యాడ్ హోల్ గరం మసాలా, అలాగే బే లీవ్స్, దీంట్లోకి విల్ యాడ్ చికెన్, పైన మూత పెట్టేసి we'll leave it for a couple of minutes. Let the chicken soak up all the masala and then we'll add the other ingredients and prepare our Arabian chicken. మీరు మాత్రం అప్పటి వరకు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచి. వెల్కమ్ బ్యాక్. లెట్స్ అటెండ్ టు అవర్ చికెన్. స్మెల్స్ నైస్. దీంట్లోకి now we'll add ginger garlic paste, కొద్దిగంత టర్మరిక్, కర్రీ పౌడర్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేద్దాం. ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్ విల్ యాడ్ దట్ టు దిస్. కొద్దిగా యాడ్ చేద్దాం. దీంట్లోకి విల్ యాడ్ water, finally salt, pepper, coriander, అలాగే fresh mint, పైన లిడ్ పెట్టేద్దాం. అండ్
let it cook for 4 to 5 minutes and then our Arabian chicken will be ready. Then tarvata we'll go for plating and tasting. Okay, chicken is cooked. Our dish is ready. Switch off the stove. Now let's go for plating. There you go, Arabian chicken is ready. Looks fabulous and also will taste delicious. మీరు చూస్తూ ఉండండి, కొద్ది క్షణాల్లో నేను మిమ్మల్ని టేస్టింగ్ లో కలుస్తాను. వెల్కమ్ బ్యాక్. ఇట్స్ టేస్టింగ్ టైం. కానీ మనం ఇప్పుడు టేస్టింగ్ చేయట్లేదు, ఎందుకంటే కాంబినేషన్ డిషెస్ ఉన్నాయి కాబట్టి. రైస్ అండ్ అరేబియన్ చికెన్ పక్కన పెట్టేశాను. విల్ మేక్ అవర్ రైస్ డిష్ అండ్ దెన్ బ్రింగ్ ద చికెన్ ఇన్. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినా, ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలన్నా లాగ్ ఆన్ టు www.youtube.com/etv-abhiruchi or follow us on www.facebook.com/etv-abhiruchi. చూస్తూ ఉండండి వావేమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. సో మనకు ఇక్కడ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ బికాస్ వీఆర్ మేకింగ్ ది మెడిటేరియన్ రైస్. ఈ మెడిటేరియన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హోల్ గరం మసాలా విత్ బే లీవ్స్, క్యాష్యూ, ఆల్మండ్స్, రైజిన్స్, అనియన్, గ్రీన్ చిల్లీస్, capsicum, bell peppers, olives, black olives, green olives, alage ginger garlic paste, chicken, tomato puree, turmeric, red chili powder, fresh mint, coriander, salt, pepper and rice. So let's start our preparation. Munduga oil, that will do. Before we add our masalas, let's chop the onion. Right, let's begin. Cashew, badam, kishmish. Cook lopo will chop our other veggies, green chilies.
Onion going in. Alage green chilies. Let's go to our mushrooms. Mushrooms kuda chop cheskundam. Bell peppers. Right, let's add mushrooms and bell peppers. దీంట్లోకి will add olives. Mediterranean rice annam kabatti without olives it will not be complete. Okay, black olives, green olives, everything going in. Intloki will add our final ingredients: ginger garlic paste, chicken, దీనిపైన lid పెట్టేద్దాం. Let's leave it for a few minutes. Let the chicken soak up all the masala and then we'll add tomato puree and the other ingredients. Final ga also the rice and complete our Mediterranean rice. Veggies, dry fruit, chicken baga saute అయిపోయి. Now it's time to add our other ingredients. Tomato puree, కొద్దిగా turmeric, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, ఇందులోకి విల్ ఆల్సో యాడ్ కొద్దిగా కొరియాండర్, fresh mint, salt and pepper.
time to add water. Another few minutes, water boiling రావాలి. Boiling రాగానే we'll add our rice, and then in another few minutes our rice will be cooked and will be ready. Okay, water boiling వచ్చేసింది. Now we'll add our rice to the bowl. ఇందాక 4 cups of water యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే సోక్ చేసి పెట్టుకున్న రైస్ 2 cups. 2 cups of rice going in. Few more minutes and మన మెడిటేరియన్ రైస్ రెడీ అయిపోతుంది. Okay, rice is ready. Let's go for plating. Arabian chicken also going for plating. Let's finish this with a little coriander. There you go. Arabian chicken, Mediterranean rice, plating అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి, కొద్ది క్షణాల్లో మిమ్మల్ని టేస్టింగ్ లో కలుస్తాను. Welcome back. Tasting time. ముందుగా we'll taste a little of our Arabian chicken. Wow. మనం వేసిన క్యాష్యూ, బాదాం ఆ పేస్ట్ తయారైంది. ఆ పేస్ట్తో చికెన్ని ఉడికించాం. ఇట్స్ ఫ్యాబులస్, ఫెంటాస్టిక్. లెట్స్ ట్రై ది మెడిటేరియన్ రైస్. Wow. Now let's do a combination. Out of this world. Rendu dishes would they complement each other very well.
సెపరేట్గా తిన్నా కూడా దే ఆర్ ఫ్యాబులస్, బట్ టుగెదర్ దే మేక్ అ వెరీ నైస్ డిష్. సో అరేబియన్ చికెన్, మెడిటేరియన్ చికెన్ చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో. తప్పకుండా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. ఇట్స్ అ ఫ్యాబులస్ డిష్, యూ విల్ లైక్ ఇట్. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. రేపు ఇంకొన్ని అద్భుతమైన డిషెస్తో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో.